దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని స్తోత్రం. మంచిది. మనం వాక్యాన్ని ధ్యానిద్దాము. ఒక వాక్య భాగమును చదువుకొని మనం ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీది కెక్కుదను. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి గదా. చదవబడిన వచ్చిన భాగం మనకి బాగా పరిచయమైన వచనం, అవునా? అందరికీ కూడా పరిచయమైన వచ్చిన భాగం. అయితే ఈ ఈ వచనం ఇది లూసిఫర్ గురించి చెప్పబడిన వచనం. వాని యొక్క మనస్సును గూర్చి, వాడి యొక్క తత్వం గూర్చి తెలియజేయబడుచున్న వచనం ఇది, ఈ వచ్చిన భాగం. అయితే ఈ వచ్చిన భాగంలో మనం చదువుతున్నప్పుడు ఎక్కడికి ఎక్కిపోదునని, ఉత్తర సభా పర్వతమునకు ఎక్కిపోవుదును, మహోన్నతునితో సమానునిగా చేసుకొందును అని మనసులో అనుకుంటివి కదా. గమనించాలి ఇక్కడ. స్తోత్రం. ఈ లూసిఫర్ యొక్క తత్వమును గూర్చి ఈ వచనము మనకు తెలియజేస్తుంది. లూసిఫర్ యొక్క తత్వం అంటే స్వభావము, వాని మనస్సు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే పోటీ పడే తత్వము అంటారు. పోటీ పడే తత్వం. ఇప్పుడు ఈ లూసిఫరు ఎవరితో పోటీ పడుచున్నాడు? మహోన్నతుడైన, సర్వశక్తుడైన, పరిశుద్ధుడైన దేవునితో పోటీ పడుచున్నాడు. అంటే సమానునిగా చేసుకోవాలి, ఆయనకంటే పైన ఉండాలి. ఇది పోటీ పడే తత్వం అంటారు దీన్ని. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు ఈ వచ్చిన భాగం మనం చదివి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినది, సంఘం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కొంతమందికి పోటీ పడే తత్వం ఉంటుంది మనసు. అంటే నేను వాళ్ళకిలా ఉండాలి, నేను వాళ్ళకన్నా పైన ఉండాలి, నేను వాళ్ళకంటే అలాగుండాలి, ఇలాగుండాలి అని ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవడం అనేది కాకుండా, పోల్చుకోవడం అనేది కాకుండా, నేను వాళ్ళకంటే ఇలాగ ఉండాలి, వాళ్ళకంటే పైన ఉండాలి అంటే పోటీ పడే తత్వము. చూడు వాళ్ళకంట ఎలా చేస్తానో చూడు. ఇప్పుడు కుటుంబాల్లో కూడా కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, నేను వీళ్ళలా కాదు, నేను వేరేగా, వీళ్ళకంటే నేను బెటర్గా పైన. అంటే ఇప్పుడు మనుషుల్లో, దేవుని సంఘంలో కూడా, విశ్వాసుల్లో ఈ పోటీ తత్వం అనేది వచ్చేసింది. గమనించాలి. లూసిఫర్ యొక్క తత్వము, వాని యొక్క మనస్సు, వాని స్వభావం ఏమిటి అంటే, వాడు పోటీ పడే తత్వము.
తత్వము. నేను దీని గురించి ఒక 2 మాటలు చెప్తాను. మారు మనస్సు పొందిన ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ పోటీ పడే తత్వము ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గమనించాలి. ఈ వచనం ద్వారా వారిలో పనిచేస్తున్న వారు ఎవరు అనేది వాక్యం చెప్తుంది. విన్నారా? దేవుడు ఏ స్థితిలో మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా విశ్వాస జీవితంలో మనము ప్రభువును చూసుకుంటూ ఆయన ఇచ్చిన వాక్యమును బట్టి దేవుడే మనల్ని ఫలభరితంగా చేయాలి, ఆశీర్వదించాలి, బలపరచాలి, స్తోత్రం, అభివృద్ధిపరచాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ వచ్చిన భాగం మనకు నేర్పిస్తున్న విషయాలు ఇవి. అయితే మరొక వచ్చిన భాగాన్ని కూడా మనం చదువుదాము. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి ఒక 4 వచనాలు మనం చదువుదాం. చక్కగా చదవండి. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. రాజు కుమారుడు జోనాతాన్ అంటే సౌలు రాజు కొడుకు జోనాతాన్. దావీదు సౌలు యొక్క రాజ్యంలో ఒక సైనికుడిగా ఆయన సౌలు రాజ్యంలో పనిచేస్తున్నాడు. దావీదు ఈ 18వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే జోనాతాను హృదయమును దావీదు హృదయమును. చూడండి, ఈ మాట కలిసిపోయెను అనే మాట ఉపయోగించబడింది. దావీదు హృదయము జోనాతాను హృదయము కలిసిపోయింది. సాధారణంగా దావీదు ఒక సైనికుడు. సౌలు కుమారుడు జోనాతాన్ అంటే రాజు తర్వాత యువరాజు స్థానం జోనాతాన్ది, కొడుకుది. ఒక సైనికునితో అతడు కలిసి ఉండటం అనేది గొప్ప విషయం. సాధారణ కొంతమంది చూడండి, ఏదైనా అనారోగ్యంగా ఉందనుకోండి, ఎవరన్నా ఒక పేదవాళ్ళు అనారోగ్యంతో ఉన్నారనుకోండి, గొప్ప వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. ఆ చిన్నగా ఉన్నవాళ్ళే వెళ్తారు. గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వినరా? అయితే ఇక్కడ జోనాతాను యొక్క మనస్సు, జోనాతాను యొక్క హృదయం దావీదు హృదయంతో, ఒక సాధారణమైన ఒక సైనికుని హృదయముతో కలిసిపోయింది అని మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ జోనాతాను హృదయంలో ఏమాత్రము నేను రాజు కుమారుడని కానీ, నా స్థాయి ఇదని కానీ, నా క్యారెక్టర్ ఇదని కానీ, నేను ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఇప్పుడు నేను ఒక సాధారణమైన వ్యక్తితో కలిసి ఉండటము, కూర్చోవటము, తినటం, ఇవన్నీ చూసి వాళ్ళకి బాగోదు కదా అని ఇటువంటి ఆలోచన విధానము ఏమాత్రము కూడా అతని హృదయములో లేదు. విన్నారా? చూడండి, అంటే
దావీదు జోనాతాను హృదయం అట్లా కలిసిపోయిందంటే ఆ మధ్యలోనికి ఇంకా ఏమీ రాదు. వారి మధ్యలో ఉన్న ప్రేమ. నెహెమ్యా గ్రంథము చదవటం మీకు మీరు ఎప్పుడన్నా చదివి ఉంటే 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ నెహెమ్యా గోడ కట్టుచున్నాడు. నెహెమ్యా గోడ కట్టుచున్నప్పుడు ఏమాత్రము కూడా ఖాళీ లేకుండా చాలా శ్రద్ధతో కడుతున్నాడు గోడ ఆయన నెహెమ్యా. అంటే ఏమాత్రము కూడా గాలి దూరే సందు కూడా లేకుండా కట్టే వ్యక్తి యొక్క ఆ శ్రద్ధ, ఆ బాధ్యత అతను పని చేస్తున్నప్పుడు ఆ లోపల కనీసం గాలి కూడా వెళితే ఏమవుతుంది, నెరలోకి బీటలు తీసేస్తాయి, క్రాకులు వచ్చేస్తాయి. అప్పుడప్పుడు క్రాకులు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయి అప్పుడప్పుడు ఏమొస్తాయి? చూడడానికి క్రాక్ చిన్నగానే ఉంటుంది. ఏం చేస్తుంది? కొంపంత కూలిపోద్ది. అయితే ఇప్పుడు నెహెమ్యా గోడ కట్టడం అనే విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, జోనాతాను దావీదు యొక్క హృదయం కలిసిపోయింది అట. గోడ కట్టినప్పుడు మేస్త్రి ఏం చేస్తాడంటే కలిసిపోయేటట్లా కడతాడు. ఆ ముక్క జాయిన్ చేసి ఆ మధ్యలో ఏం చేస్తాడు, ఎక్కువగా మాలేసి కోరుతాడు. ఒక సోమరిపోతు ఉన్నాడు అనుకో, పని బద్దుకుడు ఉన్నాడు ఇంకో, ఆ మాలు కొత్త అక్కడ వేసేసి కాళ్ళు వదిలేసి ఆ పైన వేస్తాడు, లోపల కాళ్ళు వచ్చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను విషయం అంటే, అక్కడ ఆ మాట నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కలిసిపోయింది. ఆ కలిసిపోయింది అనే మాట నాకు చాలా ఎందుకో బాగా మనసును హత్తుకుంది. అది కలిసిపోయింది. కొంతమంది కలిసినట్టుగా ఉంటారు, కలవరు. మాట్లాడినట్టుగా ఉంటారు, మాట కలదు. మాట్లాడతారు, కలదు మాట. ఈ రకాలు అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నేను చెప్పే నవ్వించడానికి కానీ కాదు, గమనించాలి. దేవునికి స్తోత్రం. అతని స్థాయి రాజు కొడుకు. రాజుకు ఒక రథం ఉంటుంది, కొడుకు ఒక రథం ఉంటుంది. దావీదుకు ఉంటే గుర్రం ఉండవచ్చు, మన సైకిల్ ఉన్నట్టు, లేదా మనకు బైక్ ఉన్నట్టు. అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ జోనాతాను దావీదుకి ఏమి ఇచ్చాడట? దుప్పటి. మరియు యోనాతాను తన దుప్పటిని, ఎవరిది? ఇది ఎవరిది? తనది, జోనాతాన్ది. తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును అంటే బాణాలు వేసేది విల్లు, నడికట్టును తీసి, తన నడికట్టు, నడానికి కట్టుకున్న కట్టు తీసి దావీదునకు ఇచ్చెను. ఏముందో ఇప్పుడు ఈయన దగ్గర? ఇంకా ఇప్పుడు నడికట్టు, విల్లు, దుప్పటి, కత్తి, ఇవన్నీ ఉంటే సైనికుడని, రాజకుమారుడని, ఈయన వీరుడని, సూర్యుడని గుర్తుపడతారు జనం. ఏమి లేకుండా మామూలు సాధారణంగా ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ఇచ్చేశారు? దావీదునకి ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు జోనాతాను సాధారణంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇదేం మనసు? ఇది పోటీ పడే మనసా? ఆలోచించండి. కొంతమంది కొంచెం మేకప్ అయ్యే విషయంలో కూడా ఎట్లా ఉంటుందంటే, వాళ్ళని చూసి నేను ఇలా కావాలి, నేను అలా కావాలి. వాళ్ళు ఏదో కొంచెం స్టైల్గా నడిస్తే వీళ్ళు కూడా అలాగే నడాలని, ఇలాగా అంటే ఒక్కళ్ళని చూసి ఒక పోటీతత్వం మాట ఇది. కానీ ఇక్కడ చూసినప్పుడు
జోనాతాను చూసినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక, అతనికి అటువంటి ఏమీ లేవు, అతనికి ఏమీ లేవు. తనకు కలిగింది తన స్నేహితుడిని ప్రేమించి. చాలామంది స్నేహితులు ఉంటారు, స్నేహం చేస్తారు, స్నేహం చేసి ఆ స్నేహం ద్వారా లబ్ధి పొందడానికి, లాభం పొందడానికి, వాడుకోవడానికి ఉపయోగించుకుంటారు చాలామందిని. స్నేహం అంటే పవిత్రమైంది. క్రైస్తవుల్లో, సంఘాల్లో ఉన్న స్నేహం ఎటువంటిదంటే ఒక పవిత్రమైనది అయి ఉండాలి. చూడండి, ఒక పవిత్రమైనది అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు బాగుండాలండి, మీరు బాగుండాలి, నువ్వు బాగుండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి కొడుతున్నావు, గౌన్ వేసావు, చీర కట్టావు, మంచి కొడుతున్నావు, మంచి షర్టు ప్యాంట్ వేసావు, మంచి కొడుతున్నావు. మంచి కొడుతున్నావు బాగా అంటున్నావు అని అర్థం. మంచి కొడుతున్నావు అంటే వాళ్ళు తిరిగి కొట్టమని కాదు, మంచి కొడుతున్నావు. తనకి కలిగినవి ఇచ్చి జోనాతాను ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించాలి. ఎవరిలో కూడా ఈ పోటీతత్వం అనేది ఉండటం అనేది ఒక ప్రమాదకరమైన విషయం. ఇప్పుడు అన్నదమ్ములో కూడా పోటీతత్వం ఉండకూడదు, అక్క చెల్లుల్లో కూడా పోటీతత్వం ఉండకూడదు, తోడళ్ళలో కూడా పోటీతత్వం, తోటికోళ్ళలో కూడా. ఇద్దరు తోటికోళ్ళకి వంట చేయడానికి అప్పగించారంట. వేసి పెద్ద ఆవిడ చేసేస్తుంది. మరి ఆవిడకి ఏమొచ్చో తిప్పేస్తుంది. ఈవిడ కూడా ఆవిడ తిప్పేస్తుంది. ఆవిడ వేసి అన్నీ డబల్ వేసేస్తుంది. ఎలా ఉంటుంది? అది చూడు, ఇది చూడు అని మొత్తం మీద ఎట్టారు. ఆవిడ భర్తగా ఆవిడ పెట్టింది, ఈవిడ భర్తగా వీడు పెట్టింది. ఎలా ఉంటాయి? పోటీగా చేసేస్తే తినడానికి ఏమైనా ఉపయోగపడతాయా? పడేయడానిక? ఈ పోటీ తత్వం అనేది ఎంతో ప్రమాదకరమైనది. విశ్వాసులు గమనించాలి. విశ్వాసులు, బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా, పురుషులైనా స్త్రీలైనా గమనించాలి. పిల్లల్లో కూడా ఈ పోటీతత్వం వచ్చేసింది. ఇప్పుడు నేర్పించేస్తున్నారు. బట్టల విషయంలో, చెప్పుల విషయంలో, చదువు విషయంలో, కాలేజీల విషయంలో, స్కూల్ విషయంలో. వాడికి ఏమి రాదు, తీసుకెళ్ళి ఎక్కడో పెద్ద దాంట్లో వేస్తారు. పోటీ ఏంటంటే మేము పెద్ద ఇక్కడ విషయం నేను ఏదో హేళన చేయటానికి కాదు, ఒక విషయం బయటకు తీసి మాట్లాడడానికి చెప్తున్నాను. నేను పోటీలకు పోయే మనసు సరైనది కాదు. అలా పోటీకి పోయి ఎంతోమంది బోర్లా పడిపోయి అవమానపడిపోయినాడు ఎంతోమంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజున ఒక చోటకు ప్రార్థనకి వెళ్ళాలి. నన్ను ఒకడు బండి ఎక్కించుకున్నాడు. ఇక వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళు నాతో చెప్పారు, సిటీలో ఒక 2 కిలోమీటర్లు అండి అక్కడ నుంచి అని. వీడు అప్పుడే ఒక 20 కిలోమీటర్ల పైన తీసుకెళ్ళిపోతున్నాడు. అడిగితే ఏమైనా ఫీల్ అవుతాడేమో అని నేను అలా కూర్చోం. టైం అయిపోతుంది, 12 గంటలకు ప్రార్థన, 1 గంటకి అయినా కూడా వెళ్ళలేదు, బండి మీద ఉన్నాం మేము. నేను అడిగాను, తమ్ముడు ఒకసారి నీకు ఐడియా ఉందా ఏంటి అంటే అని. అదే ఆలోచిస్తున్నాను అన్నాడు. గుండు జారిపోయింది నాకు. ఏంటి బండి డ్రైవ్ చేస్తే ఆలోచిస్తున్నావు, ఆగి ఎవరో ఒకరిని అడగాలి కదా ఏంటని. అదే ఆలోచిస్తున్నాను అన్నాడు. బండి ఆపంటే అప్పుడు మొత్తం మీద నేను ఆ దారిలో ఎవడు వెళ్తుంటే ఏమండి పలానా అడ్రస్ అంటేని ఆడు నా ముఖం ఇలా చూసి మీరు ఒక 15 కిలోమీటర్లు ఎదురుకు వచ్చేసారు, జాగ్రత్తగా వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు.
వీడికి ఎవరన్నా అడగాలంటే ప్రెస్టేజ్. కొంతమందికి ఎలా ఉంటుందంటే వెళ్ళిపోతారు అలాగా, ఎవరిని అడగరు. ప్రెస్టేజ్. ఎవరిని అడగాలంటే ఏమని అనుకుంటారండి, ప్రెస్టేజ్. అడిగితే ఏమైపోతుంది, ఏమంటే ఇట్లా పలానా చోటుకి వెళ్ళాలి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఏమైపోతుంది, అంతే కదా. ఒకసారి నేను సిటీ ఎక్కి బండి మీద వెళ్ళాను. సిటీలో ట్రాఫిక్ జామ్ ఉందని నేను కనపడ్డ ఫ్లైఓవర్లల్లా ఎక్కేసి ఇక రోడ్డు మీద వెళ్ళలేదు, నేను ఫ్లైఓవర్లు ఎక్కేస్తున్నాను. ఇక వెళ్ళిపోయాను. బండిలో పెట్రోల్ ఉంది, వెళ్ళిపోతున్నాను. అక్కడికి ఇప్పుడు అంటుంది, బాబు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నావు అడగబోయే అంటేని నువ్వు కూర్చొని చాలా దూరం వెళ్ళిపోయాం. సరే మొత్తం మీద ఈవిడ మాట కాదంటూ ఎందుకని ఒకసారి ఆపి ఆటోని అడిగాం, బాబు పటాన్చేరు ఇంకెంత దూరం ఉంటుందని. మీరు దగ్గర వరంగల్ దగ్గరలో ఉన్నారు అన్నాడు. నాకు వెంటనే జోబులో డబ్బులు కూడా లేవు. తక్కువ ఆలోచన వచ్చేసింది, ఎలాగా అంటే ఇంకా వెళ్ళిపోయాం. రాత్రి 1 గంట అయిపోయింది. పటాన్చేరు రావట్లేదు, ఇంకా నరసీపురం రావట్లేదు, లింగంపల్లి రావట్లేదు. ఫ్లైఓవర్లోకి వెళ్ళిపోతున్నాం, కనపడ్డ ఫ్లైఓవర్లో ఎక్కేసాం. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించాలి. ఆ స్వభావం ఒకటి ఉంటుంది, లెక్కలేని స్తోత్రం. కొంతమంది చూడండి షార్ట్ టెంపర్ అంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఏమాడతారు. గమనించాలి ఈ విషయాలు. విశ్వాసులు మీ జీవితాల్లో షార్ట్ టెంపర్గా మాట్లాడేయటం, ఉద్రేకంగా మాట్లాడేయటం, నా మాట నెరవేరాలి, నా మాట చెల్లాలి అని మాట్లాడేయటం, ఇవన్నీ విశ్వాసుల జీవితంలో జీవితాలు పాడైపోవటానికి ప్రమాదకరమైన పరిస్థితులే. అది లూసిఫర్ యొక్క తత్వం. రాజు కొడుకే, వాళ్ళ రాజ్యంలో పనిచేసేవాడితో కూర్చొని భోజనం చేయటం, మాట్లాడటం, హృదయం కలిసిపోవటం ఏంటిది ఆలోచించండి సార్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపూర్వకంగా హృదయాలు కలిసిపోయినాయంట. వాళ్ళ మధ్యలో హోదాలకి, ప్రెస్టేజ్కి, ఈగోలకి ఎక్కడ చోట్లేదు. వాళ్ళ హృదయంలో ఖాళీ లేదంట. కలిసిపోయింది అనే మాట భలే ఉంది, నాకు బాగా నచ్చింది. కలిసిపోయింది అనే మాట. కలిసిపోతే క్రాక్ రాదు. ఏ క్రాక? కలిసిపోతే మా ఓడు తెలుసు కదా, కళ్ళేదని గోడ కట్టేసి పైన సిమెంట్ పోత వేసేసాం గట్టిగా. టైం అయిపోతుంది, గోపురేషన్ టైం అయిపోతుంది. ఆ డేట్ ఇచ్చాడు, ఆడు వచ్చి మీద కుదరదు, డేట్కి ఇచ్చేయాలి. సో నాకు ఏంటంటే అదే అంటాడు. ఇక మొత్తం మీద ఏదో క్రాక్ అవ్వదు, మొత్తం మీద వెండేటి కట్టిన 6 నెలలకే క్రాకులు వచ్చేస్తాయి. దాంట్లో ఏ పెట్లో ఏడు ఎత్తనాలు అయితే మొక్కలు వచ్చేస్తాయి. ఎందుకు అంటే విశ్వాస జీవితంలో కూడా నీ విశ్వాసం కూడా పటిష్టంగా ఉండాలి. విశ్వాసంలో మిళితం అయిపోవాలి. నీవు విశ్వాసం, నేను చూసినప్పటికి ప్రభు అందు విశ్వాసం కనిపించాలి నీలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చదువు నాయన ఒకసారి కొంచెం. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. అది ఎవరితో కలిసిపోయింది? కనపడ్డ వాళ్ళందరితో కలిసిపోలేదు. మళ్ళీ కనపడ్డ వాళ్ళందరితో కలిసిపోలేదు. ఎవరితో? దావీదుతో కలిసింది. దావీదు చాలా సుబుద్ధి కలిగిన వాడు. ఏ బుద్ధి కలిగిన వాడు? చాలా సుబుద్ధి. అక్కడ ఉంటుంది, వచ్చిన అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత ఇంటికి వెళ్తారు చదవండి. చాలా సుబుద్ధి కలిగిన వాడు. యోనాతాను కలిసిపోవడానికి, ప్రేమించడానికి గల కారణం ఏంటంటే అతని దగ్గర కొన్ని సుగుణాలు ఉన్నాయి, కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. అందుకుని
మరి నువ్వు కలాలంటే ఏముండాలి? నువ్వు కలాలంటే జోనాతాను కూడా యథార్థవంతుడు, ప్రేమ కలిగిన వాడు. అందుకే దావీదుతో ఆ సుబుద్ధి కలిగిన ఆ చిన్న వానితో లేక చిన్న మనసు కలిగిన మంచి మనసు కలిగిన సుబుద్ధి కలిగిన వానితో జోనాతాను కలిశాడు. జోనాతాన్తో దావీదు కలిసి పారితే స్తోత్రం కలుగు. చదువు 3వ వచనం కూడా. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని. ఎట్లాగంట? ప్రాణ స్నేహితునిగా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అవసరమైతే దావీదు కొరకు ప్రాణం ఇస్తాడు. ప్రాణ స్నేహితుడు అంటారు కదా. ఏ స్నేహితుడు? ప్రాణ స్నేహితుడు. కొన్ని స్నేహాలు ఎలా ఉంటాయంటే, నువ్వు నాకు బిర్యానీ ఇట్టావు అనుకో, నేను బిర్యానీ ఇప్పిందా. నువ్వు నాకు నువ్వు ఈ వారం ఇప్పించావు అనుకో, వచ్చే వారం నేను ఇప్పింతాను. ఏంటి? ఇటువంటి స్నేహం కాదు, ఇటువంటి స్నేహం కాదు. దేని స్తోత్రం. ప్రాణం ఇచ్చే స్నేహం, ప్రాణ స్నేహితుడిగా భావించాను. దేవునికి స్తోత్రం. అంటే ఆ భావం హృదయంలో ఏం పుట్టిందంటే, ఇతడు నా కొరకు ప్రాణం ఇస్తాడు. మనం ఎవరినైనా నమ్మితే మన కోసము వాళ్ళ ప్రాణమైనా పెడతారు. ఏవైనా సరే ప్రాణం ఇచ్చేది, అంతగా మనల్ని ప్రేమిస్తారు, అంతగా నమ్ముతారు అని వాళ్ళు కావాలి మనకి. నీకు అటువంటి వాళ్ళు కావాలంటే నీవు కూడా అటువంటి వాడవు, అటువంటి దానివి ఉండాలి. హల్లెలూయా. నువ్వేమో ఎక్కడికెక్కడికి కన్నింగా ఉండి నీకు మాత్రం యథార్థవంతులు కావాలి, నువ్వు ఎక్కడ పడితే మాత్రం అక్కడ కట్ చేస్తూ ఉంటావు. యథార్థవంతులు ఎట్లా వస్తారు నీకు? నేను స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మొన్న ఈ మధ్యన ఒకళ్ళు అంటున్నారు, మంచి వాళ్ళైతే బాగుండండి అంటున్నారు. మంచి వాళ్ళైతే బాగున్నాడు. మరి నువ్వు ఆ ప్రాణ స్నేహితుడిగా ప్రాణం ఇచ్చేదంతగా హృదయం కలిసిపోయింది. హల్లెలూయా. ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. గుర్తించాడు, ప్రాణం నా కొరకు ప్రాణం ఇస్తాడు అని గుర్తించి అప్పుడు ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒడంబడిక ఉందండి. స్నేహం అంటే ఆ ఇద్దరి మధ్యలో ఒక ఒడంబడిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమలాపురంలో ఒక హిందూ అబ్బాయి, ఒక ముస్లిం అబ్బాయి ఫ్రెండ్స్, స్నేహితులు. పెళ్ళి కాలేదు అప్పుడు వాళ్ళకి. తర్వాత పెళ్ళయ్యే ముందు వాళ్ళు అనుకున్నారట, ఒరే నీ కొడుకు పుడితే సాబిల్ అబ్బాయి అనంట, ఒరే నీ కొడుకు పుడితే నా పేరు పెట్టు. ఆడి పేరు జిలాని. సాబిల్ అబ్బాయి చెప్పాడు, నా కొడుకు పుడితే నీ పేరు పెట్టుకుంటాను, నీ కొడుకు పుడితే నా పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అలాగా ఒక ఒడంబడిక చేసుకున్నారన్నమాట దావీదు జోనాతాను. ఏంటి? నిబంధన అని అక్కడ చూస్తున్నాను. నిబంధన ఏంటి? నిబంధన మరియు యోనాతాను తన దుప్పటిని చూడండి. నిబంధన చేసిన తర్వాత చూడండి, ఇద్దరు మనసులు కలిసినాయి, హృదయాలు కలిసినాయి, ఆలోచనలు కలిసినాయి, ఉద్దేశాలు కలిసినాయి, తలంపులు కలిసినాయి.
ఇవన్నీ కలిసిన తరువాత అప్పుడు అతడి దుప్పటినిచ్చాడు దావీదుకి, అతను కత్తినిచ్చాడు, అతను ఈటనిచ్చాడు, అతడు నడికట్టునిచ్చాడు, నడను కట్టుకునే కట్టును. ఇవన్నీ ఆ యుద్ధము చేసేవాడు, యుద్ధ శూరులకు ఉండేవి ఇవన్నీ కూడా. ఒకరికి ఎవరి వాళ్ళే. కానీ ఇక్కడ నేను వేరు నువ్వు వేరే అనే తారతమ్యము లేదు, నీది నాది అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొడుకు పిల్లలు ఉన్నారనుకో, తాతతోటి ఏమంటారు? కొడుకు పిల్లలు ఉన్నారనుకోండి, తాతతో ఏమంటారు? తాతయ్య ఇది మీది అంటారా? ఏమంటారు? తాతయ్య ఇది మంది అంటారు. కూతురు పిల్లలు ఉంటే తాతయ్య అంటారు. తాతయ్యని ఏమంటారు? అది ఏంటి తేడా? కూతురు పిల్లలేమో మీది అంటారు, కొడుకు పిల్లలేమో తాతయ్య ఇది మంది అంటారు. ఏంటి తేడా? తేడానే. దేవునికి స్తోత్రం కలుగుగాక. తాత అనే పిలుపు ఉంటుంది. గమనించాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళిద్దరిలో తారతమ్యం లేదు, నేను వేరు నువ్వు వేరు అని లేదు. హృదయాలు కలిసిపోయినాయి కదా, ఒకటి అయిపోయింది హృదయాలు, 2 హృదయాలు కాదు ఇప్పుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకంటే నేను హెచ్చుగా ఉండాలి అని కానీ ఇప్పుడు ఈ విధానాలు లేవు. అర్థమవుతుందా? ఈ విధానాలు లేవు. విశ్వాసులకు ఉండవలసిన లక్షణాలు ఇవి. ఈ పరిస్థితులు, ఈ వ్యవహారాలు, ఈ విషయాలు విశ్వాసులకు అర్థమైతే వాళ్ళు చెడిపోరు. ఇవాళ హెచ్చులకు వెళ్ళిపోయినందుకే కదా జీవితాలు పాడైపోతున్నాయి. విన్నారా? దేవునికి స్తోత్రం. చదువుదాము మరొక మాట. చదువునైనా మాట చదువు. ఈట నడికట్టు దావీదుకు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. చాలామందికి ఇవ్వటానికి ఇష్టం తక్కువ ఉంటుంది, ఇచ్చుకోవడానికి ఇష్టం ఉంటుంది. నేను స్తోత్రం. ఇప్పుడు మనకేమిష్టం? మీరు అందరూ అదో రంగు ఉన్నారు ఏంటో బాబు. మనకేమిష్టం? ఏం మాట్లాడలేంటి? ఇవ్వండి అంతేనా? అని స్తోత్రం. అయితే ఈయన ఇచ్చేవాడుగా, ప్రేమ. దేవునికి స్తోత్రం. మరొక వచనాన్ని కూడా మనం చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారను విప్పుటకు నేను పాత్రుడను కాను. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యోహాను యేసు ప్రభు కంటే ముందు 6 నెలలు ఆయన ముందు పుట్టాడు. అయితే అరణ్యములో ఉంటూ యోహాను అడవి తేనె తాగుతూ మిడతలను తింటూ ఒంటె చర్మం కట్టుకొని ఆయన బాప్తిసాలు ఇస్తూ ఉన్నాడు నదిలో. అయితే పరిసయ్యులు, యూదులు వీళ్ళందరూ అది చూసి ఇతడు క్రీస్తు అయి ఉండొచ్చు, అని ఇతని దగ్గరకు వచ్చి, ఎవరి దగ్గరికి? యోహాను దగ్గరకు వచ్చి, నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు యోహాను జీవితం ఎలాగుంది? అతని తిండి, అతని విధానం, అతని ప్రవర్తన అదంతా కూడా ఒక సపరేట్గా ఉంది.
ఇతను క్రీస్తు అయి ఉండొచ్చు అని జనాల్లో ఒక ఆలోచన వచ్చింది. ప్రజల్లో, పరిసయ్యుల్లో వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు క్రీస్తువా అని. నువ్వు ప్రవక్తవా అని అంటలా, నువ్వు బోధకుడువా అని అంటలా, నువ్వు క్రీస్తువా అన్నారు. ఆయన చూసినప్పటికీ క్రీస్తుకి లక్షణాలు ఉంటాయి అని అనిపించింది వాళ్ళకి. అప్పుడు ఆయన ఏమన్నాడు, యోహాను నేను నీళ్లలో మీకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను, నా వెనక ఒకడు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు. ఆయన నాకంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు కంటే యోహాను గొప్పవాడు అనుకుంటున్నాడా? యోహాను అంటున్నాడు, నాకంటే ఆయన గొప్పవాడు, శక్తిమంతుడు. నేను మీకు నీళ్లలోనే బాప్తిసం ఇస్తున్నాను, అయితే ఇప్పుడు ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నాకంటే శక్తిమంతుడు, గొప్పవాడు అంటున్నాడు. దేవుని సంఘానికి వాక్యం ఏమి నేర్పిస్తుంది? నిన్ను నీవు హెచ్చించుకోవటానికి కానీ, నిన్ను నీవు ఎవరితోడో పోల్చుకోవటానికి కానీ. కొంతమంది సేవకులతో పోల్చుకుంటారు, కొంతమంది భక్తులతో పోల్చుకుంటారు, వీళ్ళతో పోల్చుకుంటారు, వాళ్ళతో పోల్చుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తత్వం మంచిది కాదు, ఆ మనసు మంచిది కాదు. వాక్యం మనకేమి నేర్పిస్తుంది? యోహాను అన్నాడు, యోహాను కూడా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. జకర్యా, ఎలిజబెత్తులకు యాజకుల వంశంలో ఇతడు పుట్టాడు. గొప్ప చరిత్ర ఉన్న కుటుంబానికి పుట్టాడు. ఇంత యోగ్యతలు, ఇంత ఘనత, ఇంత ఖ్యాతి, ఇన్ని అర్హతలున్న యోహాను అంటూ ఉన్నాడు, ఇదిగో నేను క్రీస్తుని కాను, నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు, నేను నీళ్లలో ఇస్తున్నాను బాప్తిసం. కానీ ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను ఆయన బాప్తిసం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తూ ఉంటాను కదా, బాప్తిసము పరిశుద్ధాత్మ లేనివారు పరిశుద్ధాత్మ పొందాలి అని చెప్తూ ఉంటాను. పరిశుద్ధాత్మ పొందాలి, క్రేకలు రావు, అప్పుడు పటిష్టంగా ఉంటుంది జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. నాకంటే గొప్పవాడు, శక్తివంతుడు అని ప్రభువుని గురించి చెప్తున్నారు. దేవుని స్తోత్రం. మరొక మాట చూసి నేను ముగిస్తాను. చదవండి రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుడైన పౌలు సంఘంతో ఈ మాటలు చెప్తున్నాడు, బాగా గమనించాలి. 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే, గమనించాలి ఈ మాట, తనను తాను ఎంచుకొన తగిన దానికంటే ఏంటట? తనను తాను ఎంచుకొను దానికంటే, తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారమగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే నిన్ను నీ జీవితంలో నిన్ను నీ స్థాయికి మించి నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దని చెప్తున్నాడు సంఘానికి. తన్ను తాను నీకున్న విశ్వాస పరిమాణము. కొంతమంది చూడండి, విశ్వాసులు సేవకుల గురించి మాట్లాడతారు, సేవ గురించి మాట్లాడతారు, పరిచర్య గురించి మాట్లాడతారు. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ విశ్వాస పరిమాణం ఏంటి?
ప్రభు గురించి ఏమి త్యాగం చేయలేరు, వాళ్ళు ఏమి విడిచిపెట్టుకోలేరు, ఏమి విడిచిపెట్టేసుకుని పరిచర్యకి రారు. వాళ్ళ విశ్వాస పరిమాణమును చూస్తే, విశ్వాస పరిమాణం, వాళ్ళ విశ్వాసం ఎంత ఉంటుంది, వాళ్ళ మాటలు ఎంత ఉంటాయి. నీ విశ్వాస పరిమాణమును బట్టి నీవు ఎంచుకోవాలి. నీవు ఎంచుకున్న దానికంటే ఎక్కువగా నీవు మాట్లాడకూడదు. నీ స్థాయిని బట్టి, నీ స్థాయిని బట్టి, నేను ఈ మాట మాట్లాడడానికి అర్హుడినేనా, అర్హురాలునేనా సంఘానికి నేర్పిస్తున్నాడు పౌలు. ఎంత మాట అయితే అంత మాట మాట్లాడడానికి కాదు. దైవ సేవకుల గురించి మాట్లాడటం ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది. సేవకుల గురించి, సేవ గురించి మాట్లాడడానికి ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ. పౌలు అంటున్నాడు ఆ విషయాన్ని. ఎందుకు నేర్పిస్తున్నాడు ఆ విషయము? నీ విశ్వాస పరిమాణము ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సంఘానికి. హద్దు మీరి మాట్లాడటం, హద్దుల్లో ఉండకపోవటం, హద్దుల్లో లేకపోవటం, బరి తెగించి మాట్లాడటం, సేవ విషయాలు మాట్లాడటం. నీ స్థాయి ఏంటి? నీ స్థితి ఏంటి? ఏదైనా విడిచిపెట్టుకున్నావా? నీకు ప్రభు కొరకు ఏదైనా ఇచ్చేసావా? జీవితం సమర్పించుకున్నావా? చావైనా బతుకైనా రేవైనా ప్రభు కొరకు ఏదైనా అర్పణ చేసేసుకున్నావా? చేసుకున్న వ్యక్తులు మాట్లాడాలి. చేసుకున్న వ్యక్తులు మాట్లాడరు, అలాగా ఆ స్థాయి మాట్లాడరు. యోహాను జీవితంలో ఎంత సమర్పణ! అరణ్యంలో ఉన్నాడు అతడు. తల్లిదండ్రుల దగ్గర వచ్చి ఉండి అక్కడ శుభ్రంగా ఆ వండిపెట్టిన చేపలు, వండిపెట్టిన రొట్లు అవి తింటలేదు. అరణ్యములు, అడవిలో ఉన్నాడు. ఒక ప్రతిష్టత కలిగిన జీవితం. ఈ ప్రతిష్ట కలిగిన జీవితాన్ని చూచి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, అయ్యా నువ్వు క్రీస్తువా? వెంటనే అన్నాడు, నా వెనక వచ్చుచున్నాడు శక్తివంతుడు. ఆయన చెప్పులు ఆయన పక్కన కూర్చోవడానికో కూర్చేసి ఆయన పక్కన కూర్చోవడానికో నేను అర్హుని కాదంటలేదు. ఆయన చెప్పులు నెత్తి మీదకి మోయడానికి కూడా అంటే యోహాను విశ్వాస పరిమాణము ఆయన జన్మ, ఆయన జీవితం చాలా ఉన్నతమైంది, మామూలు విషయం కాదు. అటువంటి వాడు అంటున్నాడు, ఆయన చెప్పులు నేను నీళ్ళు ఇస్తాను ఆర్డినరీగా. నేను నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితో ఇస్తాడు. ఇది మీకు కావాలని చెప్తున్నాడు. నేను నీళ్ళలో ఇస్తున్నాను మామూలుగా, అంతే. ఇది కూడా దేవుడు అనుగ్రహించాడు. ఒక పరిచర్య అనేది దేవుడు అనుగ్రహించాలి. ఒక పరిచర్య అనేది దేవుడు అనుగ్రహిస్తేనే ఎవడన్నా చేస్తాడు, లేదా చేయలేడు. ఆ మాట కూడా చదువుతారా? యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం. అందుకు యోహాను ఇట్లా నేను ఇలా అంటున్నాడు, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. ఒక పరిచర్య, ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించాలి అంటుందా? ఒక పరిచర్య, దేవుని పరిచర్యలో చాపలేయటం కూడా అది అనుగ్రహించాలి, దేవుడు అనుగ్రహించాలి. పరలోకంలో నిర్ణయం అవ్వాలి. ఆ నిర్ణయం దేవుడు సంఘంలో దైవ సేవకునికి ఇచ్చి, ప్రేరేపణిచ్చి
అది నాయన చేపలే అంటారు. నేను ఒకసారి ఒక హెబ్రోన్ సంఘానికి వెళ్ళాను. ఆ హెబ్రోన్ సంఘంలో ఒక ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ అట ఆయనకి ఇంచుమీదంటే ఒక 60 సంవత్సరాలు, ఒక 55 ఎంత ఉండే. ఆయన వచ్చి పొద్దుట చేపలు వేసేస్తున్నాడు, చెప్పులు స్టాండ్ తుడుతున్నాడు. ఆయన ఇంజనీర్ గారు, ఆయన పరిచర్య అది సంఘంలో, ఆయనకున్న పరిచర్య సంఘంలో అది. ఆయన పొద్దుట లేచి వచ్చేస్తున్నాడు భార్యను తీసుకుని, చెప్పులు స్టాండ్లు తుడడానికి, చేపలు వేయడానికి, చర్చి తుడిచేయడానికి. ఎటువంటి విశ్వాస పరిమాణము! ఆలోచించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎంచదగిన దానికంటే ఎక్కువగా ఎవరు కూడా ఊహించుకోకూడదు. తగిన దానికంటే తన్ను తాను తగిన దానికంటే ఎక్కువగా ఊహించుకోకూడదు. కొంతమంది ఊహించుకుంటారు. వాక్యం మనకేమి నేర్పిస్తుంది? వాక్యం ఏమి నేర్పిస్తుంది? లూసిఫర్కున్న మనసు ఎటువంటిదో తెలియజేస్తుంది. యేసుకున్న మనసు ఎటువంటిదో తెలియజేస్తుంది. సంఘానికి ఉండవలసిన మనసు ఏంటో వాక్యం తెలియజేస్తుంది. కుటుంబాల్లో ఏ మనసుతో ఎవరు ఉన్నారో వాక్యం తెలియజేస్తుంది. కొంతమంది జీవితంలో హెచ్చింపు, నా మాటే నగ్గల, నా మాటే పైన ఏ ఒక మాట పడితే ఏమైపోతుంది? చనిపోతావా? ఓ మాట మీదడితే చనిపోతావా? చిన్నోళ్ళు అయిపోతారు ఓ మాట పడితే. ఆలోచించండి. దాని స్తోత్రం కలుగును గాక. ప్రభు చూస్తున్నాడని, ప్రభు వింటున్నాడని మనం ఈ విషయాలు బాగా గమనించాలి. ఏ పరిచర్యైనా దేవుడు నీకు అనుగ్రహించాడంటే అది పరలోకంలో నిర్ణయింపబడ్డ పరిచర్య. దాన్ని చాలా పవిత్రంగా, బాధ్యతతో, చాలా ప్రార్థనాపూర్వకంగా అది చేస్తుండగా నీవు పరిశుద్ధపరచబడుతూ ఉంటావు. నీ హృదయ స్వభావం మార్పు చెందుతూ ఉంటుంది. అది చేస్తుండగా వాక్యం ఆ స్వభావంలోనికి తీసుకొస్తుంది, ఆ స్థితిలోనికి తీసుకొస్తుంది. ఎవరినో పోల్చుకోవటం, ఎవరినో ఊహించుకోవటం కాదు. ప్రభు నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు? దైవ సేవకుడు ఎలా చూడాలనుకుంటున్నాడు నన్ను? ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన దేవుడు సేవకుడికి ఇచ్చినప్పుడు ఆలోచన ఎప్పుడో మొత్తం ఆ హృదయం తెరిచి మాట్లాడుతూ ఉంటాను. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ విషయాలు ఇంకా చాలా వివరణగా మాట్లాడగలమాట. కానీ ఈ రోజున ప్రభు మనకి తెలియజేసే విషయాలు చాలా లోతైన ఉద్దేశం, అంతరంగ సంబంధించిన విషయాలు. నీ జీవితంలో సాతాను నిన్ను పల్టీ కొట్టించకుండా, చాలామంది పల్టీలు కొట్టేశారు, పడిపోయి నిలబడ్డాం అనుకుంటున్నారు. జాగ్రత్త సుమ. ఏదైనా పరిచర్య దేవుడు ఇవ్వాలి నీకు, దేవుడు ఇవ్వాలి. ఒకవేళ నీకు నువ్వుగా తీసుకుని చేస్తే ఎంతకాలం చేస్తావు? చేయాలనిపించినప్పుడు చేస్తావు, వదిలేనప్పుడు. దేవుడే అనుగ్రహిస్తే నీ హృదయము దేవునితో కలాలి, పరిశుద్ధాత్మతో నువ్వు కలాలి, నీ ఆత్మలో పరిశుద్ధాత్మ కలాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా ప్రభు సంఘంలో బిడ్డలందరినీ అట్లాగా జోనాథాన్, దావీదు, స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన స్నేహం,
నిజమైన పవిత్రమైన ఆలోచన ద్వారా అట్టి ఆత్మ అందరిలోనూ పరిశుద్ధాత్మ కార్యం జరిగించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, మీ ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు. ప్రభువా, నాయనా, లూసిఫర్ యొక్క తత్వము, దాని స్వభావం గురించి మీరు మాట్లాడి ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తత్వము, స్వభావము, అట్లాగే యోహాను యొక్క తత్వము, స్వభావము, నాయనా జోనాతాను, దావీదుకు ఉన్న స్వభావం, ప్రేమ, ఈ విషయాల ద్వారా మాకెన్నో పాఠాలు నాయన సంఘానికి నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. వారి విశ్వాస పరిమాణమును బట్టి వారు ఏ మాటలు పలకాలో, ఏ విధంగా ఉండాలో, బిడ్డలను ఒక సమ్మతి కలిగిన ఆత్మ చేత మీరు నడిపిస్తూ ఉన్నారు. లౌకిక ఆత్మతో కాక కేవలం పరిశుద్ధాత్మ, నిర్మలమైన ఆత్మ ద్వారా బిడ్డలందరికీ ప్రభువా మీరు సమాధానం కలిగిన సంగతులు వారి జీవితాలకు మీరు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. అందుని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యమైన బిడ్డలందరినీ హృదయంలో తండ్రి ఈ వాక్యము నాయన పరిపక్వతలోనికి వారిని తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నా. పరస్పరంగా నాయన మీతో వారు సస్య సంబంధము కలిగిన ఆయన ఆత్మలోను నాయన విశ్వాసములోను వారి జీవితాలు సత్యములోను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఏ విషయంలో తొలగిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా వారిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కృపతో కప్పమని ప్రార్థన. కొంతమంది బలహీనుల కొరకు ప్రార్థన చేశాము. సంఘము ప్రార్థన చేసింది. ప్రార్థన ఆలకించారు. ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, ప్రార్థనకు ప్రతిఫలము చేసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకంలో ఉన్న పరిశుద్ధులకును మరి వాక్యమైన బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే, యేసు నామమునకు సంపూర్ణ విజయం, బాధి క్రియలకంత నాశనం కలుగునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మంచి అందరు కూడా వందనాలు.